కామన్ మ్యాన్ పొలిటికల్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది, ఆ ప్రస్థానం ఎలా నడుస్తుంది అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇది కూడా అట్లానే తెలుగు కుటుంబం కథ అంటున్నారు. బట్ ఇది మొత్తం కథ కల్పితమా లేదు రియలిస్టిక్ స్టోరీయా అంటే మీరు కల్పితమనే చెప్తున్నారు. కల్పితమనే ఎందుకు చెప్తున్నానంటే అదే RRRకి నాకు డిఫరెన్స్ ఏంటంటే అంత పెద్ద వరల్డ్, అంత పెద్ద స్పెక్టాకిల్ కాదు. ప్రాబ్లీ డ్రామా వైజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ, బ్యాలెన్సింగ్ వైజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. RRRలో ఏంటంటే ఆయన చెప్పిన కుమరం భీమ్ కానీ అల్లు సీతారామరాజు గారు కానీ ఒక గ్రేట్లీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీస్, అండ్ వాళ్ళు ఈరోజు లేరు. అండ్ వాళ్ళని కల్ట్గా తీసుకునే రైవల్స్ కూడా ఈరోజు లేరు. వాళ్ళు రైవల్స్గా చూడరు, ఇద్దరు దేశభక్తులు అనేది. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు, ఆ ఇమేజ్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఛాలెంజ్ RRRలో ఛాలెంజ్ అంతా ఏంటంటే హౌ టు బ్రింగ్ ఇన్ 2 గ్రేట్ స్టార్స్, అడ్రినలిన్ ఐడియా అది, రైట్? హౌ ఆ బ్యాలెన్స్ అనేది హీ వాజ్ ఆఫ్టర్ దాట్ అండ్ హీ క్రియేటెడ్ దాట్ అండ్ మెస్మరైజ్డ్ అస్ ఆల్ ఆఫ్. నాది ఇది ఒక చిన్న ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నంలో ఏంటంటే ఆ లెజెండరీ పర్సనాలిటీస్ కంపారిజన్స్ తప్పవు, ఎందుకంటే నా కుటుంబంలో కథలో ఆ పాత్రల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నాకు తెలియకుండా అది వస్తుంది ఎలాగో. అందుకని నేను ఇది నిజమని చెప్తే నా ఫ్రీడమ్ ఉండదు, నేను అనుకున్న డ్రామా క్రియేట్ చేయడానికి ఫ్రీడమ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ గారు చంద్రబాబు గారు మధ్య ఫ్రెండ్షిప్ ఉందా లేదా అనే విషయంలోనే కొందరు ఉందంటారు, కొందరు లేదంటారు. పొలిటీషియన్స్ యొక్క బయోపిక్స్ కానీ లేదా వాళ్ళ స్టోరీస్ కానీ అన్ని ఓపెన్ బుక్స్. నా ఇనిషియేషన్ ప్రాసెస్లోనే ఇలా డివైడ్ ఉన్నప్పుడు నేను ఇది నిజం అని చెప్తే ఆల్రెడీ సగం మంది అబద్ధం అంటారు, ఆరు కొంతమంది అబద్ధం అంటారు. సో కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధం ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నేను అబద్ధం అని చెప్పేశాను అనుకోండి, అందులో ఏమైనా నిజాలు కనిపిస్తే అవి ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం అబద్ధంలో ఉన్న అందాన్ని ఎంజాయ్ చేయండి. దట్స్ మై ఐడియా. అయితే ఈ